నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు వెబ్ ట్యుటోరియల్స్ గ్రాఫిక్ డిజైన్ కంప్లీట్ కోర్స్కి స్వాగతం. అడోబీ ఇల్లుస్ట్రేటర్లో ఇప్పటివరకు మనం బేసిక్స్ ఇంటర్ఫేస్ చూసాము. ఈ ట్యుటోరియల్లో మనం ఒక ఇంపార్టెంట్ టూల్ అంటే టెక్స్ట్ టూల్ చూద్దాం. సో బేసిక్గా మనకి టెక్స్ట్ టూల్స్ ప్యానెల్లో ఈ 4th రోలో ఉంటుంది. ఈ టెక్స్ట్ టూల్ని మనం టైప్ టూల్ అని కూడా అంటాం. సో బేసిక్గా మీరు ఇలా ఈ టెక్స్ట్ టూల్ని కానీ టైప్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఏదన్నా టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. మనం ఇట్లా తెలుగు వెబ్ ట్యుటోరియల్స్ అని టైప్ చేసాం. తర్వాత ఈ టెక్స్ట్ని మీరు హైలైట్ చేయాలంటే మీరు ఇలా హైలైట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా చేసుకొని మీకు ఇక్కడ ఈ పైన ఇక్కడ ఆప్షన్స్లో మీకు సైజ్ ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు బోల్డ్ టెక్స్ట్ ఇవ్వచ్చు అండ్ ఫాంట్స్. ఇక్కడ మీకు చాలా రకాల ఫాంట్స్ వస్తాయి. మీరు ఫాంట్స్ కావాలంటే మార్చుకోవచ్చు. అలానే మీకు ఈ టెక్స్ట్ ఆప్షన్స్ మార్చాలి అంటే మీకు ఇక్కడ క్యారెక్టర్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు Ctrl+T కూడా క్లిక్ చేయొచ్చు. Ctrl+T క్లిక్ చేసిన ఈ క్యారెక్టర్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇన్ కేస్ ఈ ప్యానెల్ మీకు ఇక్కడ కనిపించట్లేదు అంటే మీరు కీబోర్డ్ షార్ట్ కట్ Ctrl+T అయినా క్లిక్ చేయొచ్చు. లేదంటే విండోస్లో మనకి టైప్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో అలా కూడా మీరు క్లిక్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి సేమ్ మనకి ఫాంట్ ఆప్షన్స్, అలానే మనకి టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ మీరు టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్ యారో క్లిక్ చేశారంటే టెక్స్ట్ సైజ్ పెరుగుతుంది. డౌన్ యారో క్లిక్ చేస్తే టెక్స్ట్ సైజ్ తగ్గుతుంది. అలానే మీకు ఫాంట్ ఇన్ఫర్మేషన్, మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్లోకి మీరు టెక్స్ట్ని మార్చుకోవచ్చు. సో చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి మనకి. సో ఇలా టెక్స్ట్ ఫాంట్స్ మార్చుకోవచ్చు. అలానే మీకు ఒకవేళ క్యాపిటల్స్, స్మాల్స్, మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు వీటితోటి. సో బేసిక్గా మనం టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మనకి ఇలా ఉన్నాయి ఈ క్యారెక్టర్ ప్యానెల్లో. లేదంటే మీరు ఈవెన్ ఇక్కడ పైనుంచి కూడా చేసుకోవచ్చు. అలానే మీకు టెక్స్ట్కి కావాలంటే మీరు కలర్ కూడా ఇవ్వచ్చు. ఇలా టెక్స్ట్ని మీరు ఇలా హైలైట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఫిల్ కలర్ ఉంది. మీకు కావాల్సిన కలర్ ఇచ్చుకోండి టెక్స్ట్కి. సో టెక్స్ట్ ఎఫెక్ట్స్ మనకి ఇక్కడ చాలానే ఉంటాయి. మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు దీంట్లో. సో బేసిక్గా ఇవి బేసిక్ ఆప్షన్స్. జస్ట్ కలర్స్ ఇవ్వడం, ఫాంట్స్ మార్చడం, సైజ్ పెంచుకోవడం. టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ మనకి వార్ప్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇక్కడ వార్ప్ ఆప్షన్స్. సో ఈ వార్ప్ ఆప్షన్స్ తోటి మనం టెక్స్ట్ని డిఫరెంట్ స్టైల్లో చూపించవచ్చు. అంటే బేసిక్గా మీరు మామూలుగా టైప్ చేసి ఇలా స్ట్రైట్గా వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ వార్ప్ ఆప్షన్స్లో చాలా వెరైటీ స్టైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇవి చూసారంటే మీకు బల్జ్, ఆర్క్ ఇలా ఉంటాయి. సో మనం ఒకసారి చెక్ చేద్దాం వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. మీరు ఇక్కడ ప్రివ్యూ ఆన్ చేసుకోండి. సో చూడండి. సో మీకు ఈ టెక్స్ట్ ఎలా కనిపిస్తుందో చూడండి ఈ వార్ప్ ఆప్షన్స్ తోటి. దీని స్టైల్ టోటల్గా మారిపోయింది. అండ్ అంతేకాకుండా మనం వీటిని యాక్చువల్లీ డిఫరెంట్గా మనం ఇంకా బెండింగ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మీకు బెండ్ అనే ఆప్షన్ ఉంది. సో దీంతో ఇంకా మీరు దీన్ని ఇంకా డిఫరెంట్గా కనిపించేలా చేసుకోవచ్చు ఈ వార్ప్ ఆప్షన్స్ తోటి. అండ్ ఇక్కడ అలానే మీకు ఇక్కడ హారిజాంటల్ డిస్టార్షన్ ఇలా ఉంది, హారిజాంటల్ డిస్టార్షన్ అని. సో వీటిని కూడా మీరు ఇక్కడ ఈ స్లైడర్స్ని మూవ్ చేసి మీరు ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ చెక్ చేసుకోవచ్చు. సో అంతేకాదు ఇక్కడ ఇంకా మనకి చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక ఫ్లాగ్ షేప్ ఉంది. సో ఈ టెక్స్ట్ని మనం ఒక వేవ్ షేప్ లాగా, ఒక ఫ్లాగ్ షేప్ లాగా కూడా మనం ఇట్లా ప్రెజెంట్ చేయొచ్చు కావాలి అంటే.
సో జస్ట్ మనం ఈ స్లైడర్స్ని మూవ్ చేసుకొని డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయాలి. ఇక్కడ మనకి ఆర్క్ షేప్ ఉంది. సో చూడండి ఎంత డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తున్నాయో మనకి. సో ఇలానే ఇక్కడ మనకి స్క్వీజ్ అనే ఆప్షన్ ఉంది. సో దీంట్లో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని మనకి అంత ఎఫెక్టివ్గా అనిపించవు, కానీ మనం వీటితో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. డిఫరెంట్గా మన టెక్స్ట్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఆర్క్ బేసిక్గా ఆర్క్ లోవర్, ఇక్కడ అలానే ఇక్కడ మనకి హారిజాంటల్ వర్టికల్ అని కూడా ఉంది ఆప్షన్స్. సో డిఫరెంట్ కాంబినేషన్స్ మనకి కనిపిస్తాయి. ఫిష్ అని ఉంటుంది ఇక్కడ. సో మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒక సంథింగ్ ఒక ఫిష్ షేప్ లాగా మనకి క్రియేట్ అవుతుంది. సో ఇలా మీరు ఈ వార్ప్ ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని టెక్స్ట్కి డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వచ్చు మీరు. సో మనం టెక్స్ట్ని ఇలా ఒక పాత్ మీద కూడా మనం డ్రా చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ చూసినట్టయితే ఇది మనకు ఒక ఎలిప్స్ మీద మనం డ్రా చేసినట్టుంది. సో ఇలా కూడా మనం డ్రా చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం ఎలా చేయాలో. సో నేను ఈ మొత్తాన్ని తీసేస్తాను. సో నేను ఫ్రెష్గా ఒక ఎలిప్స్ తీసుకుంటాను. సో బేసిక్గా ఈ ఎలిప్స్లో మనం ఏం చేద్దామంటే దీనికి ఫిల్ తీసేద్దాం. సో డైరెక్ట్ ఇక్కడ ఫిల్ సెలెక్ట్ చేసుకొని ఫిల్కి నన్ అని క్లిక్ చేశాను. స్ట్రోక్ ఆన్ చేసుకుందాం. స్ట్రోక్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి ఈ టైప్ టూల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ టైప్ టూల్ ఉంది. అయితే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవద్దు. మామూలుగా మనం టెక్స్ట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ మనం ఒక ఎలిప్స్ మీద టెక్స్ట్ని టైప్ చేస్తున్నాం అనమాట. సో దానికి మనం ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆన్ ఏ పాత్ టూల్ అని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీరు ఈ ఎలిప్స్ మీద ఈ టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఈ పాత్ మీద టెక్స్ట్ని టైప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కంప్లీట్గా టైప్ చేశాను. ఇది మొత్తం మనకి ఎలిప్స్ మీద వచ్చింది. దీన్ని మీరు కావాలి అంటే ఇంకా కొంచెం పెద్ద చేసుకోవచ్చు. మొత్తం హైలైట్ చేసి Ctrl+Shift> క్లిక్ చేసుకోవచ్చు. సో మనకి కంప్లీట్ పాత్ మీదకి వచ్చింది. అండ్ మీరు ఇక్కడ ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఒక యారో సింబల్స్ వస్తాయి. జస్ట్ రైట్ పాయింటింగ్ యారో వస్తుంది. సో దీన్ని మీరు మూవ్ చేసుకోవచ్చు. మీకు ఇలా మూవ్ చేసుకొని ఈ టెక్స్ట్ మీకు ఎటువైపు కావాలి అనేది మీరు ఇట్లా డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఎంత డిస్టెన్స్లో రావాలి అనేది. సో మళ్ళీ మీరు కావాలంటే దాన్ని మీకు కావాల్సిన ప్లేస్లో దాన్ని పెట్టుకోవచ్చు. ఇలా ఈ చిన్న యారో కనిపిస్తుంది మనకి. ఆ యారో మార్క్ రాగానే అయితే ఆ యారో మార్క్ మనకి ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే వస్తుంది. అండ్ తర్వాత మీరు ఈ పాత్ మీద ఈ టెక్స్ట్ని మీరు ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ క్యారెక్టర్ ప్యానల్ని ఓపెన్ చేసుకోవాలి. సో క్యారెక్టర్ ప్యానల్ మీరు ఇక్కడ నుంచి ఈ ఆప్షన్స్ నుంచి తీసుకోవచ్చు, లేదంటే మీకు విండోస్ నుంచి తేవచ్చు, లేదంటే కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+T. సో Ctrl+T క్లిక్ చేసినా కూడా మీకు ఈ క్యారెక్టర్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బేసిక్గా మీకు ఇక్కడ హైడ్ ఆప్షన్స్ అని ఈ క్యారెక్టర్ ప్యానల్ ఒక్కొక్కసారి ఇలా ఇంతే కనిపిస్తుంది. మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే షో ఆప్షన్స్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఇక్కడ కింద చూసినట్టయితే సెట్ బేస్ లైన్ షిఫ్ట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సెట్ ద బేస్ లైన్ షిఫ్ట్. సో మీరు ఏం చేయొచ్చు అంటే
ఇక్కడ ఈ పాత్ మనం ఏదైతే పాత్ మీద టెక్స్ట్ ని టైప్ చేసామో అది పాత్ కి ఎంత దూరంలో ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత దూరంగా ఉండాలి, లేకపోతే ఎంత దగ్గరగా ఉండాలి, లేకపోతే మీకు ఇన్సైడ్ కావాలంటే ఇన్సైడ్ కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు యాక్చువల్లీ ఒక పాత్ మీద టెక్స్ట్ టైప్ చేయొచ్చు. అంతేకాదు ఇలా ఒక ఎలిప్స్ మాత్రమే కాదు, మామూలుగా మనం పెన్ టూల్ తోటి జస్ట్ ఒక లైన్ డ్రా చేద్దాం, ఒక షేప్ డ్రా చేద్దాం. సో జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి ఒకసారి డ్రాయింగ్ అయిపోగానే. తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ మనం స్ట్రోక్ ఆన్ చేసుకుందాం, ఫిల్ ఆఫ్ చేసేద్దాం. సో మీకు కావాలి అంటే ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మీరు ఈ పాత్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఈ టైప్ ఆన్ పాత్ టూల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ చేసుకొని డైరెక్ట్ మీరు ఈ పాత్ మీద టైప్ చేసుకోండి మీకు కావాల్సింది. సో మనం జస్ట్ కొంచెమే టైప్ చేసాం, అంటే కొంచెం మిస్ అయింది మనకి ఇక్కడ. మనం ఏం చేయొచ్చు అంటే ఆ మిస్ అయింది వెళ్ళిపోలేదు, ఇంకా అక్కడే ఉంది. మీరు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోండి, ఈ యారో రాగానే మీరు దీన్ని జస్ట్ ఇలా మూవ్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ పాత్ మీద టెక్స్ట్ని ఎటువైపు పెట్టాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కంప్లీట్గా వచ్చింది అండ్ కరెక్ట్ ఈ పాత్ మీదనే కూర్చుంది. అండ్ మీకు పాత్కి కొంచెం ఎగ్జాక్ట్గా పాత్ మీద టెక్స్ట్ కూర్చోవాలంటే మీరు ఈ సెట్ ద బేస్ లైన్ షిఫ్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు, ఈ బటన్ని. అండ్ మీకు ఒకవేళ ఇన్ కేస్ అది ఆ పాత్కి సెంటర్లో ఉండాలంటే అలా చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇంకా పైకి ఉండాలంటే పైకి చేసుకోవచ్చు, లేదంటే పాత్కి కింద ఉండాలంటే కింద చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం టెక్స్ట్ని ఒక పాత్ మీద డ్రా చేసుకోవచ్చు. సో ఎలిప్స్ మీద డ్రా చేయొచ్చు, లేదంటే మీకు కావాలి అంటే ఒక రెక్టాంగిల్ మీద డ్రా చేయొచ్చు, లేదంటే మీరు పెన్ టూల్తో ఏదన్నా లైన్ డ్రా చేస్తే దాని మీద డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ ఉంది, సో మీరు దీని మీద కావాలంటే డ్రా చేసుకోవచ్చు టెక్స్ట్. సో డైరెక్ట్గా నేను ఇలా క్లిక్ చేసేస్తాను. చూడండి, సో ఇలా నేను ఒక రౌండెడ్ రెక్టాంగిల్ మీద కూడా నేను డ్రా చేశాను. సో తర్వాత మీరు కావాలి అంటే దీన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. సో చూడండి, సో తర్వాత మీరు ఈ టోటల్గా ఈ టెక్స్ట్ ఈ షేప్ ఈ పాత్లోంచి బయటకు వచ్చేయాలంటే, అంటే ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ని కనుక మీరు మూవ్ చేశారంటే ఇది టోటల్గా ఈ పాత్తో పాటు మూవ్ అవుతుంది. అలా కాకుండా మనం టెక్స్ట్ పాత్ రెండు సపరేట్ అయిపోవాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్లో ఎక్స్పాండ్ అని క్లిక్ చేయండి. సో ఎక్స్పాండ్ అని క్లిక్ చేశారంటే ఇక టెక్స్ట్ ఒక్కటి మిగిలిపోతుంది. అది ఏదైతే మనం పాత్ తీసుకున్నామో, ఏదైతే మనం రౌండెడ్ రెక్టాంగిల్ కానీ లేకపోతే ఎలిప్స్ కానీ తీసుకున్నామో అవి వెళ్ళిపోతాయి అండ్ టెక్స్ట్ ఫ్రీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం టెక్స్ట్ని మనం ఒక పాత్ మీద కూడా మనం టైప్ చేసుకోవచ్చు. టెక్స్ట్ని మనం ఇలా ఒక షేప్లో కూడా మనం తెచ్చుకోవచ్చు. అంటే ఇందాక మనం పాత్ మీద టెక్స్ట్ ఎలా టైప్ చేయాలో చూసాము. ఇప్పుడు మనం ఒక షేప్ మీద, అంటే మనకు కావాల్సిన షేప్ డ్రా చేసి ఆ షేప్ ప్రకారంగా టెక్స్ట్ ఫార్మ్ అయ్యేలా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ షేప్ ఏదైతే మనకి ఉందో ఈ రెక్టాంగిల్ షేప్, సో ఈ షేప్ ప్రకారంగా ఇక్కడ మనకి టెక్స్ట్ ఫార్మ్ అయింది. సో మనం ఇలా కూడా టెక్స్ట్ని షేప్ని మనం మార్చుకోవచ్చు, అంటే మన ఓన్ షేప్ అనమాట. మన ఓన్ షేప్ ఏదన్నా క్రియేట్ చేసుకొని ఆ షేప్ ప్రకారంగా టెక్స్ట్ ఫార్మ్ అయ్యేలా చేయొచ్చు.
సో చూద్దాం అది ఎలా చేయాలో. సో ఫస్ట్ నేను ఇక్కడ ఇవి తీసేస్తాను. సో మీరు ఏదన్నా మీరు టైప్ చేసుకోండి. సో ఇక్కడ నేను టెక్స్ట్ టైప్ చేశాను. సో తర్వాత మనం అలానే ఇక్కడ ఒక షేప్ తీసుకుందాం. దీనికి మనం స్ట్రోక్ ఆన్ చేసుకుందాం, అలానే ఫిల్ ఆఫ్ చేసేద్దాం. సో ఫిల్ ఆఫ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక షేప్ ఇద్దాం. సో బేసిక్గా మనం ఈ పెన్ టూల్ తోటి పాయింట్స్ డ్రా చేద్దాం. జస్ట్ టెక్స్ట్ని మనం కొంచెం పైకి పెడదాం. సో మనం ఇక్కడ పాయింట్స్ పెట్టాం. సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మనం ఈ పాయింట్స్ని చేంజ్ చేసుకుందాం. సో నేను ఈ షేప్లోకి టెక్స్ట్ని తీసుకొస్తాను. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే, టెక్స్ట్ ఈ షేప్లోకి రావాలంటే టెక్స్ట్ని మనం ఫస్ట్ ఒక అవుట్లైన్స్లా మార్చాలి. అంటే ఏంటంటే టెక్స్ట్ని మీరు రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ అవుట్లైన్స్ అని ఉంటుంది. సో రైట్ క్లిక్ క్రియేట్ అవుట్లైన్స్. సో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం టెక్స్ట్ని ఈ వెనకాల షేప్ ఏదైతే ఉందో సో ఆ షేప్ని మనం ఫ్రంట్కి తీసుకురావాలి, టెక్స్ట్ని షేప్ వెనకాలకి తీసుకెళ్ళాలి. సో రైట్ క్లిక్ అరేంజ్ సెండ్ టు బ్యాక్ అనండి. సో అంటే టెక్స్ట్ షేప్ వెనకాలకి వెళ్ళింది అండ్ షేప్ టెక్స్ట్ మీద ఉంది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షేపుని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ మెనూ ఉంది. ఆబ్జెక్ట్ మెనూలో ఎన్వలప్ డిస్టార్ట్ అని ఉంది. ఈ ఎన్వలప్ డిస్టార్ట్లో మనం మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్ అనాలి. అంటే ఇక్కడ మనకి టాప్ ఆబ్జెక్ట్ వచ్చేసి షేప్ అనమాట. సో ఆ టాప్ ఆబ్జెక్ట్ ప్రకారంగా మన టెక్స్ట్ మారుతుంది. సో ఇది క్లిక్ చేశారంటే చూడండి మనకి ఎగ్జాక్ట్లీ ఆ షేప్ ప్రకారంగా టెక్స్ట్ మారిపోయింది మనకి. సో ఇలానే కాకుండా మీరు కావాలి అంటే ఫిష్ షేప్స్ కానీ లేకపోతే ఇంకేదైనా హార్ట్ షేప్స్ కానీ ఏదైనా డ్రా చేసి ఆ షేప్ ప్రకారంగా మనం టెక్స్ట్ వచ్చేలా చూడొచ్చు. సో మనం కావాలంటే ఇంకొక షేప్ డ్రా చేద్దాం. సో ఇక్కడ ఒక ఎలిప్స్ తీసుకుంటాను. సో ఇక్కడ ఈ ఎలిప్స్కి ఫిల్ ఆఫ్ చేసేద్దాం, స్ట్రోక్ ఆన్ చేద్దాం అండ్ స్ట్రోక్లో మనం ఒక బ్లాక్ కలర్ ఇద్దాం. అలానే మనం ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. ఈ రెక్టాంగిల్కి మనం కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం. డైరెక్ట్ ఈ పాయింట్స్ని మనం ఇలా మూవ్ చేద్దాం. సో తర్వాత మనం ఈ రెండింటిని మనం పాత్ ఫైండర్ ద్వారా కంబైన్ చేద్దాం. సో మీకు ఒకవేళ పాత్ ఫైండర్ ఇక్కడ కనిపించట్లేదంటే మీకు ఓపెన్గా మీరు విండోస్ మెనూలోంచి తీసుకోవచ్చు. సో పాత్ ఫైండర్లో మనం ఈ ఎలిప్స్ షేప్ని తర్వాత మనం ఈ రెక్టాంగిల్ షేప్ని యునైట్ చేద్దాం. సో యునైట్ చేస్తే ఇట్లా కంబైన్ అయిపోయినాయి, రెండు ఒకటి అయిపోయినాయి. తర్వాత మనం ఈ ఏదైతే ఈ షేప్ ఉందో సంథింగ్ ఒక ఫిష్ షేప్ లాగా మనం దీన్ని మారుద్దాం జస్ట్ ఇలా. సో తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ ఒక టెక్స్ట్ టైప్ చేద్దాం. కావాలంటే ఫిష్ అని టైప్ చేద్దాం. సో దీన్ని మీరు కావాలంటే ఇట్లా కొంచెం పెద్ద చేసుకోండి. చేసుకొని సేమ్ థింగ్ మనం ఈ ఇందాకట్లాగానే మనం ఏదైతే మనం టెక్స్ట్ని మనం షేప్లా మార్చామో సేమ్ ప్రొసీజర్ వాడాలి. దీనికి కూడా మనం టెక్స్ట్ని రైట్ క్లిక్ క్రియేట్ అవుట్లైన్స్ అందాం. తర్వాత టెక్స్ట్ షేప్ వెనకాలకి వెళ్ళాలి. సో మనం టెక్స్ట్ని రైట్ క్లిక్ చేసి అరేంజ్ సెండ్ టు బ్యాక్ అందాం. తర్వాత టెక్స్ట్ని షేప్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలో ఎన్వలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. సో చూడండి, సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక ఫిష్ షేప్లో టెక్స్ట్ ఫార్మ్ అయిందనమాట. మేబీ టెక్స్ట్ మీకు పర్ఫెక్ట్గా ఫార్మ్ అయి ఉండకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ మీరు టెక్స్ట్ని చూసినట్టయితే
ఒక ఫిష్ షేప్లో ఫార్మ్ అయింది, ఫిష్ షేప్ లాగా కనిపిస్తుంది. సో ఇలా మీరు డిఫరెంట్ షేప్స్లో మీరు టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో చివరిగా మరో ఇంట్రెస్టింగ్ ఆప్షన్ టెక్స్ట్లో, మనం ఇక్కడ ఒక లెటర్లో టెక్స్ట్ని కూడా మనం టైప్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఆ లెటర్ షేప్లో టెక్స్ట్ వస్తుంది. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ మనకి ఇలిస్ట్రేటర్లో. సో ఇక్కడ చూడండి, మనకి జీ షేప్లో ఈ టెక్స్ట్ ఫార్మ్ అయింది. సో అలా చేసుకోవచ్చు కావాలంటే. సో మనం చూద్దాం ఇది ఎలా చేయాలో. సో మీరు ఏదైనా లెటర్ తీసుకోండి. సో మీరు ఏ లెటర్ అయినా తీసుకోండి, ఆ లెటర్స్లో మీరు టెక్స్ట్ అంటే ఏదైనా డమ్మీ టెక్స్ట్ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. సో అవంతా కరెక్ట్ ఆ షేప్, ఆ టెక్స్ట్ షేప్లో ఫిల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను జీ షేప్ తీసుకున్నాను. మీరు ఇక్కడ కావాలంటే డిఫరెంట్ ఫాంట్స్ తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ నేను ఏరియల్ ఫాంట్, ఏరియల్లో బోల్డ్ తీసుకోండి. కావాలంటే బాగా థిక్ ఫాంట్స్ తీసుకోండి, బాగుంటుంది. సో తర్వాత ఒకసారి థిక్ ఫాంట్స్ తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. సో ఎక్స్పాండ్ ఎక్కడ ఉంటుంది, మనకి ఆబ్జెక్ట్లో ఎక్స్పాండ్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ టెక్స్ట్ ఎక్స్పాండ్ చేసిన ఈ టెక్స్ట్లో ఈ లెటర్లో మనం టెక్స్ట్ టైప్ చేసుకోవాలి, టెక్స్ట్ పేస్ట్ చేసుకోవాలి. మనం టైప్ కూడా చేసుకోవచ్చు, అయితే పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్లో మనకి కాంపౌండ్ పాత్ అని ఉంది, ఆబ్జెక్ట్ మెనూలో కాంపౌండ్ పాత్. సో ఇక్కడ మనం చూస్తే మేక్, రిలీజ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం రిలీజ్ క్లిక్ చేద్దాం. సో రిలీజ్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని, టెక్స్ట్ అంటే టైప్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక కర్సర్ లాగా వస్తుంది ఇక్కడ. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక డమ్మీ టెక్స్ట్, మీరు డమ్మీ టెక్స్ట్ ఇంటర్నెట్లోంచి అయినా తెచ్చుకోండి, లేకపోతే ఎక్కడైనా మీ డిస్క్లో అయినా ఎక్కడి నుంచి అయినా తేవచ్చు, ఏదైనా డమ్మీ టెక్స్టే. సో తీసుకొని మీరు దీన్ని ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ మొత్తం ఈ జీ అనే ఈ లెటర్లో క్రియేట్ అయింది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్. ఇది యాక్చువల్గా మనం షేప్స్లో కూడా టెక్స్ట్ పెట్టుకోవచ్చు, అంటే ఇలా లెటర్లోనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేప్ డ్రా చేసుకుంటాను పెన్ టూల్ తోటి. సో అంటే మన ఓన్ షేప్స్లో కూడా మనం కావాలి అంటే టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా నేను కావాలంటే ఎక్స్పాండ్ అంటాను. ఎక్స్పాండ్ అన్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఈసారి ఇక్కడ ఆబ్జెక్ట్లో కాంపౌండ్ పాత్ మేక్ అనాలి, అలానే కాంపౌండ్ పాత్ రిలీజ్ అనాలి. మేక్ అన్న తర్వాత మళ్ళీ రిలీజ్ అనాలి. అయితే మనం లెటర్స్కి మాత్రం ఓన్లీ రిలీజ్ అన్నాం. సో దీనికి మేక్ అండ్ రిలీజ్ అనాలి షేప్కి. తర్వాత మనం డైరెక్ట్ టెక్స్ట్ని తీసుకొచ్చి, సో టెక్స్ట్ ఇలా ఒక సర్కిల్ అవుట్లైన్తో రావాలి. సో వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇలా ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ అనాలి. సో చూడండి, మనకి హార్ట్ షేప్లో టెక్స్ట్ క్రియేట్ అయింది. సో ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్స్ట్ ఆప్షన్స్. సో టెక్స్ట్తో మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇల్లుస్ట్రేటర్ చాలా వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ సాఫ్ట్వేర్. సో మీకు ఈ ట్యుటోరియల్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయగలుగుతారు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా ట్యుటోరియల్స్ అప్లోడ్ చేయగలుగుతాను. అండ్ మీకు ఇంకా కొన్ని కొత్త విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకోగలుగుతాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.